శ్రీమాత్రే నమః. ఈ సంగతి తెలుసా? నేపాల్లోని పోఖ్రా పట్టణంలో పెవా అనే నది ఉంటుంది. చాలా అద్భుతమైన సౌందర్యంతో అలరారుతూ ఉంటుంది పోఖ్రా. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ అద్భుతంగా ఉంటాయి. అక్కడ పెవా నది ప్రవహిస్తూ ఉంటుంది. పెవా నది మధ్యలో వారాహిదేవి గుడి ఉంటుంది. ఈ వారాహిదేవిని అక్కడ తలబారాహి అంటారు. అంటే వాళ్ళ భాషలో తల అంటే జలం అని అనమాట. సో నీళ్ళ మధ్యలో ఉండేటువంటి అమ్మవారు కాబట్టి ఆమెని తలవారాహి అని అంటారు. అక్కడ తాంత్రిక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి. అది చాలా సుందరమైన ప్రదేశం. కాకపోతే అక్కడికి వెళ్ళాలి అని అంటే కేవలం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకే అలో చేస్తారు. దీనికి సంబంధించి ఒక కథ బాగా ప్రచారంలో ఉంది. ఏంటంటే ఒకప్పుడు అదంతా నీళ్లు లేవు. నీళ్లు లేని మామూలుగా కొండలు చెట్లు ఉండేటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో జనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఒక ఆవిడ వచ్చి ఊర్లో చాలామందిని నేను ఈ ఒక్క రాత్రికి ఇక్కడ తలదాచుకుంటాను, నన్ను నిద్రపోనివ్వండి, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అయితే అక్కడ ఎవరు ఒప్పుకోరు. ఒక ముసలమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఈ ఒక్కరోజు రాత్రికి మీ ఇంట్లో ఉంటాను, నాకు తిండి ఏమీ అవసరం లేదు, ఆహారం ఏమీ అవసరం లేదు, కేవలం ఉండడానికి చోటు మాత్రమే కావాలి, రేపు ఉదయం నిద్రలేసిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని అడుగుతుంది. ఆ ముసలమ్మ సరే అమ్మ ఉండు, నాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి ఆమెని ఉండమంటుంది. తర్వాత ఆ తెల్లారిన తర్వాత నిద్ర లేచి ఆవిడ వెళ్ళబోయే సమయంలో ఆ ముసలమ్మకి ఒక మాట చెప్తుంది. అమ్మ, నేను వెళ్ళబోతూ మీకు ఓ విషయం చెప్తాను, అది వినండి. ఇక్కడ కొన్ని గంటల్లో విపరీతమైన నీళ్ళు వస్తాయి. సో ఈ నీళ్ళు రావడం వల్ల ఈ ఊరంతా మునిగిపోతుంది. కాబట్టి ఈ ఊరిని మీరందరూ ఖాళీ చేసి వేరే ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆమె ఆ మాటలు విని సరే అంటుంది. ఆమె వెళ్ళిన 2 గంటల్లోనే విపరీతమైన వరద వచ్చి అక్కడ మొత్తం నీటి ప్రవాహం అనేది ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు ఉండేటువంటి పెవా నది ప్రవాహం అని, ఆ వచ్చినది ఎవరో కాదు అమ్మవారేనని చెప్పి ఆమె తెలుసుకుంటుంది. అప్పటి నుంచి ఆమెని అక్కడ ఆ సంప్రదాయంలో కొలుస్తూ ఉంటారు. అయితే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకసారి నేపాల్ రాజుకి కలలో ఆవిడ కనిపించి నేను ఈ నీళ్ల మధ్యలో ఉన్నాను, నన్ను తీసి అక్కడ నాకు గుడి కట్టించి నన్ను ఆరాధించండి అని చెప్పి రాజుకి కలలో కనిపించి చెప్తుంది. అప్పుడు రాజు అక్కడికి వచ్చి ఆ నదంతా వెతగ్గా నది మధ్యలో అమ్మవారి విగ్రహం దొరుకుతుంది. ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అప్పటి నుంచి పూజలు నిర్వహిస్తూ ఉంటున్నారు. ఇది ఎంతో శక్తివంతమైనటువంటి ఆలయం. ఇక్కడికి రాగానే ఎంతో ప్రశాంతత అనేది ఉంటుంది. ఈమెని ఆరాధించడం వల్ల ఎన్నో కష్టాల నుంచి బయటపడతారు అని చెప్పి అక్కడి వారు గాఢంగా నమ్ముతారు.